55 మందితో ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన టీ కాంగ్రెస్ మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది. నేడు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో రెండో జాబితాను ఫైనల్ చేయనున్నారు. మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ ప్రియా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీకి చెందిన సభ్యులందరూ కూడా చేరుకోవడం జరిగింది కేసీ వేణుగోపాల్ నివాసానికి. ప్రధానంగా చూసుకుంటే కనుక మనము చూసాం, ఏదైతే ఇప్పటివరకు మరో 60 మంది అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయబోతున్నారు. 60 మంది జాబితాలో మొదటిగా అంటే రెండో జాబితా కింద 30 మంది పేర్లు ఉండబోతున్నాయి. మూడో జాబితాలో మరో 34 మంది పేర్లు ఉండబోతున్నాయి. అయితే ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ రెండో జాబితా విడుదల కాబోతుంది. రెండో జాబితాలో 30 మంది పేర్లు ఉండబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. దసరా తర్వాత మరో 34 మంది పేర్లు ప్రకటించబోతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రోజు జరగబోతున్న చర్చ 30 మందిని 60 మంది టోటల్ గా 60 మంది పేర్ల మీద కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే వామపక్ష పార్టీలకు ఇవ్వాలనుకున్న స్థానాల మీద కూడా ఈరోజు కసరత్తు జరుగుతోంది. వామపక్షాలకు చెరో రెండు స్థానాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే ముందుగా మనం వామపక్ష పార్టీలకు సంబంధించి చూసుకుంటే కనుక సిపిఐకి సంబంధించి కొత్తగూడెం, చెన్నూరు నియోజకవర్గాలు ఆ పార్టీకి కేటాయించారు. కొత్తగూడెం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మిర్యాలగూడ, వైరా నుంచి సిపిఎం పోటీ చేయబోతుంది. వారికి ఆ 2 స్థానాలు కేటాయించడం జరిగింది. జూలకంటి రంగారెడ్డి మిర్యాలగూడ నుంచి కూడా పోటీ చేయబోతున్నట్లు సమాచారం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండవ జాబితాలో 30 మంది పేర్లు ఉండబోతున్నాయి. 30 మంది పేర్లు ఎవరెవరి ఉండబోతున్నాయని ఒక ఉత్కంఠ ఇప్పటికీ కొనసాగుతుంది. ఎందుకంటే మొదటి జాబితాలో రాని నియోజకవర్గాలు ఎవరైతే ఉన్నారో, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పోటీకి చేయడానికి అభ్యర్థులేమో చాలా ఎక్కువ మందిగా అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఉన్నాయి 119 స్థానాలే. 119 స్థానాలకు సంబంధించి కూడా అన్ని వర్గాలను కూడా సంతోషపెట్టే రీతిలో జాబితా రూపొందించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. మొదటి జాబితాలో చూసాము. మొదటి జాబితాకు ముందు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసిసి కార్యాలయం కావచ్చు, లేకుంటే పిసిసి రాష్ట్రానికి సంబంధించి పిసిసి కార్యాలయం గాంధీ భవన్ లో కావచ్చు, అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆందోళన చేశారు, ధర్నాలు చేశారు, డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లు అన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మనం మొదటి లిస్టును ఒకసారి చూసుకుంటే కనుక మొదటి లిస్ట్ లో 55 మంది పేర్లు ప్రకటించడం జరిగింది. 55 మంది పేర్లలో కూడా అన్ని వర్గాలను సంతృప్తి పరిచే విధంగా కూడా ఈ లిస్ట్ ఉందని చెప్పొచ్చు మొదటి జాబితాలో. అందువల్లనే మొదటి జాబితాకు సంబంధించి ఎక్కడగా పెద్దగా ఆందోళన కూడా ఇక్కడ జరగలేదు. అంటే మొదటి జాబితా మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా సంతృప్తిగానే ఉన్నారని మనం భావించాల్సి ఉంటుంది. ఒకసారి ఆ అభ్యర్థుల జాబితాకు సంబంధించి వర్గాల వారిగా చూసుకుంటే కనుక వెలమకు సంబంధించి 7 స్థానాలు కేటాయించడం జరిగింది. 7గురికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 15 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీకి సంబంధించి 12 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి 2కి ఇవ్వడం జరిగింది. మైనారిటీలకు సంబంధించి 3కి ఇవ్వడం జరిగింది. బీసీలకు సంబంధించి 12 మందికి ఇవ్వడం జరిగింది. ఇక మహిళలకు